వైకల్యం శరీరానికే కానీ సంకల్పానికి కాదని నిరూపించాడు ఆ రైతు. ఒంటి చేత్తోనే బంజరు భూమిని బంగారం పండే సాగు భూమిగా మార్చేశాడు. మిగతా రైతులకు ఆదర్శంగా నిలిచాడు. అతనెవరో, కష్టాల్ని ఏ విధంగా అధిగమించి నలుగురికి స్ఫూర్తిగా నిలిచాడో ఈ స్టోరీలో తెలుసుకుందాం. మంచిర్యాల జిల్లా మందమరి మండలం తిమ్మాపూర్ శివార్లలో పులిమడుగు అడవుల అంచున లంబాడా తెగకు చెందిన బానోత్ రాజుకు 4 ఎకరాల భూమి ఉంది. ఆ భూమి సాగుకు అసలు పనికిరాదు. దానిలో రాళ్లు, రప్పలు, పొదలతో నిండి ఉన్న బంజరు భూమి. భూమిని అలాగే వదిలేసి పొట్టకుట్టి కోసం సింగరేణి బొగ్గు గనులో ఉద్యోగాల్లోనే చేరాడు రాజు. 1997లో జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదం రాజు జీవితాన్నే తలకిందులుగా చేసేసింది. ఆ ప్రమాదంలో తన ఎడమ చేయిని కోల్పోయాడు. వైకల్యం కారణంగా సింగరేణిలో ఉద్యోగం పోయింది. భార్య, 4 పిల్లల సంసారాన్ని ఒంటి చేత్తో నెట్టుకురావటం సవాలుగా మారింది. పుట్టి పెరిగింది నా పులిమడుగు. నాకు ఒక సింగరేణి ఎంప్లాయీగా జాబ్ వచ్చింది. ఆ జాబు ఒక 7-8 సంవత్సరాలు చేస్తే నేను డ్యూటీకి వెళ్ళేటప్పుడు నాకు లారీతో యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్ వల్ల నా చెయ్యి పోయింది. హాస్పిటల్లో చెయ్యి తీసేసిండ్రు. ఒక 4 నెలలు 5 నెలల తర్వాత నాకు కంపెనీ చేసింది. అనిపెట్టి చేయంగా మా పిల్లలకు ఏమైనా జాబ్ గిట్ట వస్తుందంటే వాళ్ళు అప్పుడు పిల్లలు చిన్నోళ్ళు. ధైర్యం చేసి ఒకప్పుడు తాను వదిలేసిన 4 ఎకరాల బంజరు భూమిలో భవిష్యత్తుకు బంగారు బాట వేయాలనుకున్నాడు. భార్య కమల అండతో 2007లో ఉపాధి హామీ పథకం ద్వారా ఆ బంజరు భూమిని సాగుకు అనుకూలంగా మార్చుకున్నాడు. మొదట జొన్నలు, పత్తి వేసిన నీటి కొరత వల్ల నష్టాలే మిగిలాయి. కానీ వెనుకడుగు వేలేదు. తనకున్న భూమిలో 2 ఎకరాల్లో 100 మామిడి మొక్కలు నాటాడు. బోరు బావిలేని ఆ రోజుల్లో పులిమడుగు నుంచి ఒంటి చేత్తో బిందెలతో నీళ్లు మోసుకొచ్చి ప్రతి మొక్కను ప్రాణంలా కాపాడుకున్నాడు. రోజులు, వారాలు కాదు, సంవత్సరాల తరబడి ఆ ఒంటి చేత్తోనే నీటిని మోశాడు. విజయస్ వాళ్ళకు కలిసి మరి మొక్కలైనా వేసుకుంటే మరి దీనివల్ల ఏమైనా ఆదాయం వస్తుందా, మరి లబ్ధి పొందుతామా? అప్పటికి పిల్లలు చదువుకుంటారు. పోయి కలవంగానే 100 రోజుల పనుల పోయి అడగేటలకు, బాబు ఇట్లా ఏ రైతైనా పెట్టుకోవచ్చు, మామిడి మొక్కలు ఇస్తాం, తేకు మొక్కలు ఇస్తామని మామిడి మొక్కలు 100 మొక్కలు ఇచ్చారు. ఆ 100 మొక్కలల్లో మేము ఆ వాటర్ కూడా ఈడ బోరు లేకుండే, బావు లేకుండే, బిందెలతోని బాగు నుంచి నేను మోసుకొచ్చుడు. నా భార్య గుంతలు మెల్లమెల్లగా ఇట్లా పారతోని గుంతలు చేసుకుంటా పోతే నేను వాటర్ పోసుకుంటా చెట్లను బతికించినాం. ఆ తర్వాత సింగరేణిలో పొదుపు చేసిన డబ్బుతో బోరు వేయించి మిగిలిన భూమిలో వరి సాగును ప్రారంభించాడు. ఇప్పుడు ఎకరాకు 25 నుంచి 35 బస్తాల దిగుబడి సాధిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఉపాధి హామీ పథకం ద్వారా పని దినాలు కల్పించి 100 మామిడి మొక్కలు ప్రభుత్వ పథకం కింద తన తోట చుట్టూ 550 టేకు మొక్కలు నాటాడు. ప్రతి నెల పోషణకు ఖర్చులు కూడా ఇచ్చారు. ప్రస్తుతం మామిడి తోట, అంతర పంటల ద్వారా ఏడాదికి ₹1,00,000 వరకు ఆదాయం పొందుతున్న రాజు మరో 10 ఏళ్లలో ఈ టేకు చెట్ల ద్వారా మరింత లబ్ధి చేకూరుతుందని అంచనా వేస్తున్నారు. రాజు కేవలం సాంప్రదాయ వ్యవసాయానికి మాత్రమే పరిమితం కాలేదు. టీవీలో వచ్చే వ్యవసాయ కార్యక్రమాల్ని చూస్తూ కొత్త పద్ధతులు నేర్చుకున్నాడు. స్వయంగా సేంద్రియ కషాయాలు తయారు చేసి చీడపీడలు నియంత్రిస్తున్నాడు. తోటలో కలుపు మొక్కలను కంపోస్టుగా మార్చి వినియోగిస్తున్నాడు. మొత్తానికి ఉదయాన్నే అంబలి తాగి చేనుకు వెళ్లడం, సాయంత్రం దాకా ఒంటి చేత్తోనూ శ్రమించటం ఇదే రాజు యొక్క దినచర్య. ఒకప్పుడు పులులు తిరిగిన అడవి అంచున రాళ్లు, రప్పల మధ్య ఉన్న బంజరు భూమి ఇవాళ పచ్చని పంట పొలంగా మారింది అంటే దానికి కారణం రాజునే అని అంటారు స్థానికులంతా.